2024లో విడుదలైన అత్యధిక భారీ బడ్జెట్ సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా మొదటి షో పడినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మీద పెద్దగా నెగిటివ్ రివ్యూస్ ఏమీ లేవు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత చాలామంది పురాణ ఇతిహాసాల గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. అప్పటి వరకు ట్విట్టర్ వేదికగా అందరూ మా హీరో గొప్ప అటువంటి పోస్టులే వేస్తూ ఉండేవాళ్ళు. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కర్ణుడు కృష్ణుడు అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇకపోతే కల్కి సినిమాలో కృష్ణుడికి ఇచ్చిన ఎలివేషన్ అందరికీ తెలిసిందే. కానీ కృష్ణుడు ఫేస్ను మాత్రం ఎక్కడా చూపించలేదు. చాలామంది పార్ట్ 2లోనూ ఇంకా ముందు కృష్ణుడి ఫేస్ రివీల్ చేస్తారు అని ఊహించారు. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం కృష్ణుడి ఫేస్ రివీల్ చేయకుండా మాత్రమే ఉంచాలి అని అనుకుంటున్నాను అనే క్లారిటీ ఇచ్చేశాడు. కల్కి సినిమాలో కృష్ణుడిగా ఎవరినైనా పెట్టాలి అనుకుంటే ఎవరిని పెడతారు అని అడిగినప్పుడు ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని పెడతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబు కృష్ణుడు పాత్రలో నటిస్తున్నాడు అనగానే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అంతేకాకుండా 2000 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది అని యాంకర్ అనగానే అవును అన్నట్టు చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా సినిమా తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మామూలు మనిషిలా ఉంటూ దేవుడిలా ఎలివేషన్ ఇవ్వడం తనకు బాగా నచ్చిందని, అటువంటి పాత్ర కంప్లీట్గా ఒకటి డిజైన్ చేసి చూపిస్తే అద్భుతంగా వర్కౌట్ అవుతుందని నాగ్ అశ్విన్ తెలిపారు. ఇక రీసెంట్గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో కల్కి 2 సినిమా గురించి చాలా మాట్లాడారు. వాస్తవానికి కల్కి 2 సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నామో తనకే క్లారిటీ లేదు అంటూ కూడా చెప్పారు. అలానే అనుదీప్ నాకెందుకు లైఫ్ ఇచ్చారు అని ఒక వీడియో బయటలో అడిగినప్పుడు నీకు లైఫ్ ఇవ్వకపోతే లైఫ్ ఒక జిందగీ అయిపోతుంది మామా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తను అనుదీప్ మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిల్మ్ చూసి విపరీతంగా కనెక్ట్ అయ్యానని, అది నమ్మి తనకు ఒక అవకాశం ఇచ్చానని చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ సినిమాను ఓటీటీలోకి ఇచ్చేయమని చాలామంది చెప్పినా కూడా లేదు, ఈ సినిమా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని పట్టుపట్టి రిలీజ్ చేయించాము అంటూ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.